హాయ్ అండి, వెల్కమ్ టు వాణి రుచులు. జిలేబీ తయారు చేసుకోవడం ఇది మనం ఇన్స్టాంట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి పిండి పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో తొందరగా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా లోపల మనకి షుగర్ పాకం జ్యూసీగా బయట క్రిస్పీగా అచ్చం బయట కొన్నట్టుగానే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇక్కడ బౌల్లోకి 1 కప్ మైదా యాడ్ చేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసి విస్కర్ తోటి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో మనం కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా మనకి దోశ బ్యాటర్ లాగా తిక్కుగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఉండలు ఉంటే కనుక జిలేబీ వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రాదండి. ఇలా మనకి ఫ్లోయీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. దీన్ని మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. పాకం కోసం 1.5 కప్పు పంచదారని యాడ్ చేసి 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని పంచదార మొత్తం కరిగే విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే కరిగించుకోవాలి. ఇలా కరిగిన దాన్ని మనకి ముదురు పాకం అవసరం లేదండి. ఇక్కడ మనకి పంచదార మొత్తం కరిగి లైట్ తీగ పాకం వస్తే చాలు. మనకి జిగురుగా ఉండి ఇలా తీగ పాకం అనేది రావాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పాకం చిక్కబడకన్నా ఉండడానికి నిమ్మరసం పిండి స్టవ్ ఆపేసి పాకం చల్లబడకన్నా ఉండడానికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండిని ఒకసారి మిక్స్ చేసి 1 టీ స్పూన్ నిమ్మరసం, పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేసి విస్కర్ తోటి బాగా మిక్స్ చేయండి. నిమ్మరసం, వంట సోడా యాడ్ చేయడం వల్ల పిండి అనేది పొంగుతుందండి. ఇప్పుడు జిలేబీలని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి జిలేబీ బాటిల్ కానీ లేదంటే ఇలా పాల ప్యాకెట్ని వాటర్ తోటి శుభ్రం చేసుకొని గ్లాస్లో పెట్టుకొని ఇలా పిండిని యాడ్ చేసుకోండి. ఇలా పాల కవర్లోకి పిండిని యాడ్ చేసుకున్నాక మనం కోన్ షేప్ వచ్చేటట్టు ఇలా ప్యాకెట్ని బాగా టైట్ చేయాలి. ఇలా టైట్ చేసి మనం ఇలా క్లిప్తో కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్తో కానీ స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని మనం చివర్లో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా కత్తెరతోటి చిన్న హోల్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇలా జిలేబీలా యాడ్ చేసుకోండి. మనం ఇక్కడ ఆయిల్ అనేది నార్మల్ హీట్ ఉండాలండి. ఎక్కువ హీట్ ఉంటే కనుక మనకి జిలేబీలు అనేది మాడిపోతాయి. ఇలా మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనం ఈ జిలేబీలు అనేటివి బియ్యం మినపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మైదాతోటి ఇన్స్టాంట్గా చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకున్న వాటిని గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇక్కడ జిలేబీలు గరిటెతోటి చూస్తే కనుక గట్టిగా ఉండాలండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా అయిన జిలేబీలు వేడివేడిగా ఉన్నప్పుడే మనకు షుగర్ పాకం అనేది కూడా గోరువెచ్చగా ఉండాలి. ఇలా వేడివేడి జిలేబీలను గోరువెచ్చగా ఉన్నటువంటి షుగర్ పాకంలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న వాటిని 2 వైపులకి కూడా గరిటెతోటి టర్న్ చేసుకుంటూ ఒక 10 సెకండ్స్ షుగర్ పాకంలో డిప్ చేయాలి. మనం ఇలా డిప్ చేయడం వల్ల వేడివేడి జిలేబీలు షుగర్ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఒక 10 సెకండ్స్ తర్వాత గరిటెతోటి తీసుకొని జిలేబీలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మనకి ఈ విధంగా జ్యూసీ జిలేబీలు అనేటివి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.